ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు మనలో ఆమోదించినంత వరకే మనం ఉంటాం. అది కూడా అర్థం కాకుండా శాశ్వతంగా ఉంటాను విశాఖపట్నాన్ని మోసం చేయడానికి చేసే అరాచకాలు చేసి రాజధాని ఇక్కడ పెడుతున్నానని చెప్పి ఇలాంటి తప్పుడు పనులు చేశాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇతను పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నం అనగానే మనకు గుర్తుకు వచ్చేది సముద్రం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తుపల్లాలతో చక్కటి అనుభూతిని కలిగించే నగరం. కాని ఇప్పుడు గుర్తుకు వచ్చేది రిషికొండ. విశాఖ వెళితే ఒక్కసారైనా రిషికొండ చూసి రావాల్సిందే అంటున్నారు. అంటే దానిలో ఉన్న ప్రత్యేకతలు అలాంటివి. రిషికొండలో ఏముందో తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారో ఏమోగాని ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు రిషికొండను సందర్శించారు. అన్ని విభాగాలు పరిశీలించారు. రాజులు కూడా నిర్మించని ప్యాలెస్ను చూసిన బాబు షాక్కు గురైనట్టే. విశాఖ నగరానికి తలమానికంగా చెప్పుకునేదే రిషికొండ. ఈ కొండపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ గొప్ప ప్యాలెస్ నిర్మించారనేది ఇప్పుడు చర్చనీయాంశమైన అంశం. దీని గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిషికొండ ప్యాలెస్ ఎవరికోసం కట్టారు? ఇంత ఖర్చు అవసరమా? ఈ డబ్బుతో ప్రజలకు ఏదైనా చెయ్యొచ్చనేది ముఖ్యమంత్రి చంద్రబాబు మాట. ఏది ఏమైనా ఆ ప్యాలెస్ రాజరిక వ్యవస్థకు నిలువుటద్దం. రిషికొండపై జగన్ నిర్మించిన ప్యాలెస్లోని ప్రతి బ్లాక్ను తిరిగి పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఆయన గమనించిన అంశాలను ఏ విధంగా చెప్పారనేది ఆసక్తిగా మారింది. నేను నిజాం ప్యాలెస్, పలక్నుమా ప్యాలెస్లు చూశా. ఇప్పుడు జగన్ కట్టిన ప్యాలెస్ను చూశా. ఉద్వేగం, ఆశ్చర్యం కలిగింది. ఇన్ని హంగులతో రాజులు కూడా తమ ప్యాలెస్లు నిర్మించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా నేను చూడలేదు. ఒకప్పుడు చంద్రగిరి ప్యాలెసో, విజయనగరం ప్యాలెసో, మైసూరు ప్యాలెస్ ఇలాంటి ప్యాలెస్లు చూశాం. నాగరిక ప్రపంచంలో చరిత్రలో ఆ ప్యాలెస్లు ఉండిపోయాయి తప్ప ఈరోజు మళ్ళీ అలాంటి ప్యాలెస్లు కట్టుకోవాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అలాంటి చర్యలు చేపట్టే పరిస్థితులు లేరు. అది నేను హైదరాబాద్ ప్యాలెస్లో, ఢిల్లీలో చూసా, నిజాం ప్యాలెస్, పలక్నమా ప్యాలెస్ చూసా. అలాంటి ప్యాలెస్ల్లో వాళ్ళు పెట్టుకునే ఇది చూస్తే ఇప్పుడు ప్రజాధనంతో ఈ విధంగా చేసే ధైర్యం వచ్చేశారంటే ఇది ప్రత్యక్షంగా మీరందరూ సాక్షులు, మనందరం చూశాం. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 400 కోట్లు ఖర్చు పెట్టలేదు. 430 కోట్లు తాను అప్పుడప్పుడు వచ్చి ఉండే ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు. కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈయన ఏమన్నా రాజా, చక్రవర్తా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 7 బ్లాకులను 13,548 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. కొండ చుట్టూ 18 ఎకరాల స్థలంలో జపాన్ టెక్నాలజీతో ప్రొటెక్షన్ గోడ నిర్మాణం జరిగింది. పీఎం, ప్రెసిడెంట్ల విడిది కోసం కడుతున్నామని చెప్పారు. వారు నావెల్డ్ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారు. ఇలాంటి ప్యాలెస్లు కట్టమని వారు అడగలేదు కదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. .88 ఎకరాల్లో పర్యావరణం విధ్వంసమైందని సీఎం ఆరోపించారు. దేశంలో అత్యంత అరుదైన ప్రదేశం,
దేనికి పనికి రాకుండా భవంతులు కట్టారు. ఈ ప్రాంత సరిహద్దుల్లోకి ఎవరినీ రాకుండా కట్టడి చేసి హైకోర్టు, ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వాలను మభ్యపెట్టి, అధికారులను భయపెట్టి ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కళింగ హాలులో 300 మంది కూర్చునేందుకు నిర్మాణం జరిగిందని, అప్పట్లో ఉన్న రాజులకు కూడా ఇటువంటి ఆలోచనలు లేవన్నారు. వేంగి పేరుతో బ్లాక్ నిర్మించారని, ఈ బ్లాక్ పేరు ఏమిటో అర్థం కాలేదని సీఎం అన్నారు. దీనికి విద్యుత్తును అందించేందుకు 100 kV విద్యుత్ సబ్స్టేషన్, 200 టన్నుల సెంట్రల్ ఏసీ, ఎటువైపు నుంచి చూసినా సముద్రం కనిపించేలా వ్యూతో కనిపించే విధంగా నిర్మించారని సీఎం చెప్పారు. ఇలాంటి రాజరికపు పోకడలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అనే అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. రూఫ్కు బిగించిన లైట్లు, మిరిమిట్లు గొలిపే కాంతులు ఇవన్నీ రాజుల కోటల్లోనే ఉంటాయనే భావనను సీఎం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని కొన్ని లక్షల మందికి ఆక్సిజన్ అందించే రిషికొండ, అటువంటి కొండను తొలిచి భవనాలు నిర్మించడాన్ని పర్యావరణవేత్తలు ఎవరూ హర్షించడం లేదు. దీనిని దేనికి ఉపయోగించాలో అర్థం కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, దేనికి ఉపయోగిస్తుందో చూడాలి మరి.